ఈ ఎన్కౌంటర్ ముఖ్య ఉద్దేశం ఇందులో నుంచి ఎవరు తప్పించుకోలేరు, నిజాలు చెప్పక తప్పదు. మన లక్ష్యం జనాలకు నాణ్యమైన సమాచారం ఇవ్వడమే. ఈ ఎన్కౌంటర్ కు లెట్స్ ఇంట్రొడ్యూస్ అవర్ గెస్ట్ డాక్టర్ షేక్ వలీ పాషా, కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్. కేవలం షేక్ వలీ పాషా సాటిస్ఫాక్షన్ కోసమే ఈ పని చేస్తుందా? ఒక 1000 మందిని కోటీశ్వరులను చేయడం నా లక్ష్యం అని అన్నారు. 1000 మంది కోటీశ్వరులు కాదండి, నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేయాలి. జస్ట్ సెకండ్ భిక్షాటన చేసుకుంటే చాలా మంది కనిపిస్తారు. ఆ పువర్టీ ఎందుకు పోవట్లేదు? మరి నిరుపేద కుటుంబంలో ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడం ఈజీ అని మా ముందున్నటువంటి ప్రేక్షకులు, కొంతమంది జర్నలిస్టులు చాలా దూరం నుంచి షేక్ వలీ పాషా గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామన్న కష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఇలా ఇంటర్వ్యూ జరిగిద్దని తెలిసి నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను అత్యున్నత స్థానానికి ఎదగాలి, మీరు నన్ను సక్సెస్ చేయగలరా? తను ఒక విలేజ్లో ఉండి అక్కడనే కన్సల్టెంట్గా ఉండి తను సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. చలో మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? గ్యారంటీ చెప్తున్నా, డబ్బు అవసరం లేదు, అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు. మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోమనండి, డెఫినెట్గా సక్సెస్. సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేస్తే హౌ టు ఎర్న్ ఈజీ మనీ అంటే మీరు ఏమీ శ్రమ పడక్కర్లేదు, కూర్చున్న చోటే కోట్లు సంపాదించవచ్చు, 1 అవర్లో ఎంత సంపాదించవచ్చు. థంబ్నెయిల్స్ సోషల్ మీడియాలో ఈజీగా అంటే పెయిన్ లేకుండా పైసలు సంపాదించవచ్చు అని ఉన్నది. మీరేమో శ్రమ చేయాలి, కష్టపడాలా, మైండ్ సెట్ పెట్టుకోవాలా, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏందా డిఫరెన్స్? బయటనేమో అట్లున్నది, మీరు చెప్పేదేమో ఇట్లున్నది అని అన్నది ఆయన ప్రశ్న. నేను ఇందాకే చెప్పాను, యూట్యూబ్లో చాలా వీడియోస్లలో మిమ్మల్ని బాగా ప్రేమించే ముగ్గురిని బలిపశువులను చేయండి, ఆ ముగ్గురిని ముగ్గురికి అమ్మమని ఒక సినిమా రిలీజ్ చేపిస్తుంటారు. ఈ కాన్సెప్ట్లు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి గజ్వెల్ నియోజకవర్గం నుంచి వచ్చిన నేను ఫీల్డ్ వర్క్ చేయకుండా ఒక వ్యక్తి కన్సల్టెంట్ అని నేను అనుకొని ఒక వ్యక్తికి చెప్పిన, నేను ఒక 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాడు. ఆ ప్లాట్ విజిట్ చేయకుండా ప్లాట్ మనం ఎట్లా అమ్ముతాం? ఇంటి దగ్గరనే కూర్చొని అమ్మాలి చేయొచ్చు అని చెప్పని మీరు అంటారు కదా, ఎట్లా అమ్మగలుగుతారు? అట్లా నేను సైట్కి రాను, నా దగ్గర టైం లేదు అని మీరు అన్నారనుకోండి, అన్నీ నేర్చుకొని నా దగ్గర టైమే లేదన్నప్పుడు కన్సల్టెంట్గా మనం సెట్టే కాదు. మీరు లక్షాధికారులను చేసిన వాళ్ళలో కొంతమందిని మేము డైరెక్ట్గా కలవడం వీలవుతుందా? లేడీస్కి ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూరిటీ? స్టార్టింగ్లోనే చెప్పానండి, లేడీస్కి సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ పుట్టింట్లో ఉన్నంత కంఫర్ట్ జోన్ని నేను క్రియేట్ చేసిన. నేను పాషా సార్ తోటి జర్నీ చేయడానికి రెడీగా ఉన్నా, కాకపోతే పాషా సార్ లాగా నన్ను రెడీ చేయడానికి సార్కి ఎంత టైం పడుతుంది? నాలాగా మారటానికి. ఓకే, నాలాగా మారాలట. ఏం చేయాలి? ఎంత టైం పడుతుంది? 5 years పడుతుంది. 5 years. ఇప్పుడు నేనున్న పొజిషన్కి రావడానికి ఏం చేయాలి? తను 5 years జర్నీ చేయాలి. షేక్ వలీ పాషా గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుంటారు? మీరు 8 bedrooms విల్లా బంజారా హిల్స్లో కట్టాను. హార్లీ డేవిడ్సన్ బైకు, రేంజ్ రోవర్ కారు. హ్యాపీ లైఫ్. కోటీశ్వరుడు కావాలంటే ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి అని ఉంటుంది, మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ అంటే ఏంటిది? స్కిల్స్ అంటే ఏ రకమైన స్కిల్స్ ఉండాలి? పేపర్ డెలివరీ బాయ్ టు ప్రొఫెసర్ వరకు. ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు, కానీ ఐఏఎస్ అవుతున్నారా కోచింగ్ ఇచ్చేవాళ్ళు? యూసీపీ, యూఎస్పీ ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మీరు. సో అసలు ఏంటిది? సో యూసీపీ, యూఎస్పీ అనేది, యూసీపీ యూఎస్పీ తెలిస్తే ఎడార్లో కూర్చొని ఇస్తా. ఎడార్లో కూర్చొని ఇస్తా. ఎంతసేపు మనం గుడిసెలో ఉండేవాడిని కోటీశ్వరుని చేస్తావా, అడుక్కునేవాడిని కోటీశ్వరుని చేయగలుగుతావా? మీరు ఇప్పటి వరకు ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చుంటారు కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్ గా. ఫెయిల్యూర్స్ ఉన్నారా లేదా? చాలా మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు. చాలా మంది. షేక్ వలీ పాషా ట్రైనింగ్ ఇస్తే ఫెయిల్ అవుతారా? సక్సెస్ అయిన వాళ్ళకంటే దాదాపు 6-7 times ఫెయిల్ అయిన వాళ్ళు. ఎందుకు ఫెయిల్ అయ్యారు మరి?